ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నమాట టాక్సిక్ రిలేషన్షిప్స్. అసలు ఏంటి టాక్సిక్ రిలేషన్షిప్స్ అంటే? ఎప్పుడైతే వాళ్ళతో ఉన్నప్పుడు మీకు యాంగ్జైటీ వస్తుంది, స్ట్రెస్ వస్తుంది, మీరు వదిలేస్తారా అనే ఒక ఇన్సెక్యూరిటీ వస్తుంది. ఇప్పుడు నేను తగ్గి దిగజారిపోయి మిమ్మల్ని కాళ్ళు పట్టుకొని బతిల్లాడే స్టేజ్కి తీసుకొస్తున్నారు ఆ రిలేషన్లో ఉండడానికి. దట్స్ ఎ టాక్సిక్ రిలేషన్. వితౌట్ ఎనీ సెకండ్ దట్స్ ఎ రిలేషన్ టు క్విట్. చాలా కష్టంగా ఉన్నట్టుంది క్విట్ చేయడం. చాలా కష్టమైన వాటిలలోనే సుఖం ఉంది కదా. ఎందుకంటే అలవాటు పడిపోయింటారు. అలవాటు, అందుకే అంటున్నాను, నీకు పాయిజన్ అలవాటు అయిపోయింది అని అనుకో, నువ్వు తాగుతున్నావు అని అంటే కష్టం కదా. ఇప్పుడు మనకి ఒక చిరంజీవి సినిమాలో ఉండింది ఏంటంటే, పాము విషము కొంచెం ఇస్తే సస్టైన్ అవుతాడు, విషం ఎక్కదు. ఆ తర్వాత హీ విల్ బికమ్ పాయిజన్. నువ్వు ఆ పాయిజన్ని తీసుకుని టాక్సిక్ యూ విల్ ఎండ్ అప్ ఇంకొకరితో డీల్ చేసేటప్పుడు నువ్వు టాక్సిక్ తయారవుతావు. బికాస్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ. అవునా, చాలా మంది జరుగుతుంది. ఎందుకంటే పోయిన అమ్మాయి మోసం చేసింది కాబట్టి ఇప్పుడు అమ్మాయిలు నేను నమ్మను, ఐ విల్ బీ లైక్ ఎ ప్లే బాయ్ అంటున్నారు, రైట్? ఎగ్జాక్ట్లీ అది ఒక యాంగిల్. అట్లా కాకుండా వేరే వాళ్ళ మీద తీరుస్తారు. పిల్లలు అనుకోనియండి, పేరెంట్స్ అనుకోనియండి, సమాజం అనుకోనియండి, ఇంకో దోస్త్ అనుకోనియండి, ఇంకో ఆఫీస్ ఏరియా అనుకోనియండి, సమ్వేర్ యూ విల్ త్రో దట్. ఎందుకంటే నువ్వు అది తీసుకుంటున్నావు, నీకు ఒక లైట్ రే ఇక్కడ పడితే అదే ఎమిట్ అవుతుంది కదా, యు ఆర్ బికమింగ్ దాట్. సో కాబట్టికే అది ఇంపార్టెంట్. ఎప్పుడైతే వాళ్ళు చేసే తప్పులను నీ మీద బ్లేమ్ చేస్తున్నారు, ఏం తప్పైనా మన జీవితంలో నువ్వు చేయబట్టే అయింది అనే వాళ్ళు చాలామంది ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్లో తీసుకుంటే నేను చాలామంది వస్తారు కదా, ఈమె అసలు సహకరించదు మేడం, లేకపోతే పొడి చేసి నేను అంబానీ అయిపోతా అన్నట్టు. బ్లేమ్ గేమ్ ఎక్కువ. బ్లేమ్ గేమ్ లేదు అని అంటే, మేడం మా ఇంట్లో ఇప్పుడు ఈయన చేయబట్టే, నువ్వు చేయబట్టే పిల్లలు ఇట్లా తయారయ్యారు, యూ గెటింగ్ పాయింట్. నాకు చేత కాలేదు అంటే నువ్వు డామినేటింగ్ ఉన్నావు, అందుకనే నా లైఫ్ ఇట్లా అయిపోయింది, నేను వెనక్కి తొక్కబడ్డా.